హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కాకరకాయ పుల్ల బెల్లం కూర అయితే చేయబోతున్నాం. ఇది ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు చెప్పబోతున్నా. మమ్మీ అయితే తొక్క అయితే ఇలా తీసుకుంటది. ఇలా తీసుకుంటే ఎక్కువగా అయితే చేదు అయితే ఉండదు. పొట్టు తీసి వాష్ అయితే చేసుకోవాలి. చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలు అయితే తరుక్కోవాలి. ఇప్పుడైతే మనం కాకరకాయ అయితే కోసం ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని పోపు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం నూనె అయితే వేసుకోవాలి. మనం ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. మనము మెంతులు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు తల్లుళ్ళు అయితే వేసుకోవాలి. ఎండుమిరపకాయ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అటు ఇటు కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. వేగిపోయాక కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకున్నాక అటు ఇటు కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీరు రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అయితే చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అటు ఇటు కలుపుకొని సిమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత చూసి అయితే చూసుకుందాం. బాగా ఉడికిపోయింది. అయితే హైలో పెట్టుకొని మీరు రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్నాక అటు ఇటు అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 2 minutes. ఇప్పుడైతే మూత తీసి అయితే చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత గ్రేవీగా జ్యూసీగా కూర ఎలా వచ్చిందో. ఇప్పుడు కనుక ఉప్పు కారం కనుక చాలకపోతే ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వేరే అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.